ఇక మొదలెడదామా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెసనాట్స్ బై దివ్య. సో యూట్యూబ్ ఛానల్లో ఇప్పటిదాకా అన్ని రెసనాట్స్ షార్ట్సే ఉంటాయి అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో మేమేమనుకున్నామంటే అలాంగ్ విత్ ద రెసనాట్స్ వై కాంట్ వి షో ద రెగ్యులర్ కంటెంట్ టూ అని చెప్పేసి Let them know, uncle. Let them know. సో మేము యూజువలీ అప్పుడప్పుడు స్టేకేషన్స్కి వెళ్తూ ఉంటాము. సో అక్కడ మాకు చాలా ప్లేసెస్లో వి ఫెల్ట్ లైక్ ఓకే వీ షుడ్ షేర్ విత్ సమ్ వన్ అండ్ దిస్ సో బ్యూటిఫుల్, అఫోర్డబుల్ అని అనిపించింది. సో అందుకే ఓకే ఈ స్టేకేషన్ లెట్స్ వ్లాగ్ ఇట్ అని అనుకున్నాం. సో గైస్ అప్పటి నుంచి నేనే బాగుతున్నాను కదా, నా పక్కన కూడా ఎవరో కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవరో కనుక్కోవాలి కదా మీరు. సో ఐల్ టెల్ యూ వాళ్ళకి ఎందుకే. బట్ స్టిల్ గైస్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. హీఈస్ నన్ అదర్ దాన్ మై హస్బెండ్. హలో గైస్, కొంచెం ట్రాఫిక్ ఉంది, డ్రైవింగ్ పైన ఫోకస్ చేస్తాం ప్లీజ్. Okay guys, let's ignore him. The Liana Farm stay. ఓకే. So this is the entrance. ఓకే. Liana Farms. So రండి guys, I'll show you. మేము ఈ ఆక్టో హోమ్స్ అంటారు దీన్ని, ఈ బ్లాక్స్ని ఆక్టో హోమ్స్ అంటారు. సో ఇవి బుక్ చేసుకున్నాం మేము, వన్ ఆఫ్ ద ఆక్టో హోమ్స్. అండ్ ఇక్కడ మంచి బెంచ్ ఇచ్చాడు అండ్ స్విమ్మింగ్ పూల్ is also very neat. Is it peaceful? I think ఇది ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడొచ్చండి దీంట్లో. అండ్ ఇట్స్ అ కిచెన్ టూ కంప్లీట్గా. మళ్ళీ ఎందుకు బయటకు వచ్చామని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదు గైస్, మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఐ లెట్ యు నో. మా హస్బెండ్ వేటకి వెళ్ళాడు, అంటే మేమిద్దరం కలిసి వేటకు వచ్చాము. ఏం వేట అని అనుకుంటున్నారు కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ నాకు అర్థం కాలేదు సార్. రే ఏంట్రా ఇది? ఓకే నువ్వు కూడా వైన్స్. అనుకుంటానే. ఓకే నువ్వు కూడా వైన్స్. అనుకుంటానే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నో నేను తాగబోతుందని కాదు అండి. మా హస్బెండ్ ఫుల్ కాదులేండి, కొంచెం నార్మల్ గా ఒకేషనల్ డ్రింకర్. వైన్స్ చూసుకొని ఎక్కడుంది అని చెప్పుకొని వెతుక్కుంటూ వచ్చాము. అలాగే ఒక పక్కన కాఫీ తాగుదామని చెప్పేసి ఆగాము. అండ్ అలానే ఇక్కడ రెస్టారెంట్ ఉందండి ఒకటి, అరోమా రెస్టారెంట్. అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందని అంటే అక్కడ వెళ్ళి ఫుడ్ తీసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తాం. అక్కడ ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. ఇక్కడ ఇది తాకేసి ఇంకా బ్యాక్ టు ఫార్మ్ స్టే. So guys, I've been asking since last a week, what are you planning for my birthday? What surprise are you planning? He said nothing, I don't have anything to plan and all. Ippudu chudandi, he bought me this big box. Huh? What is that? Okay, he's not telling me, so let's open it. Girls want only big packages, not the small. You guys agree, right? Guys, నేను ఒకటి అనుకుంటున్నాను. Let me check if it is the same thing. అవునా? గైస్ ఇది అదే అయితే నేనైతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఈఎంఐస్ ఆర్ ఎనీథింగ్. నేనైతే డెఫిసిట్ తీసుకోదలుచుకోలేను. Shit! I was serious. Guys, I expected this. Exactly what I expected. అరే వై ఎందుకు ఇది ఇంత ఎక్స్పెన్సివ్? ఓ గాడ్, ఓ షిట్. గైస్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. థ్యాంక్ యూ. గైస్ ఐ హ్యావ్ నాకు కొంచెం టైం కావాలి టు డైజెస్ట్ దిస్. ఇది నైట్ వ్యూ. దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. అండ్ అక్కడ మై హస్బెండ్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్. లెట్స్ గో టు అవర్ రూమ్. రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి.
I'll show you. So look at the pool. ఇది 4 sides, all sides it's open. అంటే you can put down your curtains if you want. So this is how. See, complete room చూపిస్తున్నాను so that see. And బయట నుంచి వ్యూ, లోపల నుంచి వ్యూ ఇలా ఉంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఒక స్మాల్ కబర్డ్ ఇచ్చాడు టు కీప్ ఇన్ ద క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒక మిర్రర్. Hello guys, good morning. Good morning. So it's already 8 o'clock. Baby, లేస్తావా? Say hi to our subscribers. హలో, ఏంది పొద్దుగల స్టార్ట్ చేసినావా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? గైజ్ యూట్యూబ్ వ్లాగ్ అంటే ఏదో అనుకున్నాను గైజ్, ఇంత కష్టపడాలని నాకు కూడా తెలిసింది బేసికలీ. నేను మీకు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందో, బికాస్ నైట్ చూసారు. సో లెట్స్ సీ ఇట్ నౌ. సో లెట్స్ ఓపెన్ ఆల్ ద కర్టన్స్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. Hi guys, we are done and this is my outfit and this is my sweet husband's outfit. Okay, so we are now heading to Kondapochama Reservoir. Daggare undanta. So let's go and see that view. Basically మా దరిద్రం ఎలా ఉందంటే, హాయిగా కార్లో వద్దాము, రిజర్వాయర్ చూపిద్దాము, జస్ట్ ఆ వ్యూ ఎంత బాగుంటుందో అని చెప్పేసి వస్తే అక్కడే ఆపేశారు గైజ్ మమ్మల్ని. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తున్నాము. సో బేబీ, దీని మీద వ్యూ, నీ వ్యూ ఏంటి ఒకసారి చెప్పవా? నమస్కారం బా. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి, మంచి వ్యూస్ చూడాలి అంటే నడకదప్ప. ఏం చెప్పావురా? గైజ్, ఇట్లాంటి హస్బెండ్స్ రోజుకొక ఎన్ని అబద్ధాలు చెప్తుంటారు ఒకసారి మీరే కమెంట్ చేసి చెప్పండి. ఎన్ని కౌంట్ చెప్పండి నాకు, ఎన్ని అబద్ధాలు హస్బెండ్స్ ఒక రోజులో చెప్తారని కమెంట్ చేసి చెప్పండి. వైఫ్స్ అయితే వైఫ్ అండి, అది నో 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 వైఫ్ ని బట్టి అబద్ధాల కౌంట్ పెరుగుతుంది. లేదండి, యాక్చువల్లీ వైఫ్స్ చాలా జెన్యూన్ గా ఉంటాము, జస్ట్ హస్బెండ్స్ ఇలా ఉంటారు. యాక్చువల్లీ మాకు కింద పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 5 members, యాక్చువల్లీ ఇది దాటకూడదు, ఇది దాటి కూడా కొంచెం ఒక 5 members హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళారంట అక్కడికి. అండ్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోయారు అండ్ వాటర్లో మునిగిపోయారు అని చెప్పారు. సో అందుకే వెహికల్స్ ఏమీ అలౌడ్ చేయట్లేదు. నో వన్ ఇస్ దేర్. ఎవరైనా కావాలి అంటే నడుచుకుంటూ రావాలి, అక్కడ ఉన్నారు చాలామంది, కానీ వెహికల్స్తో మాత్రం no one is allowed and strict security kuda undi ikkada. Back guys, now we are heading to my mom's place, which is in Miapur. So baby, are you excited? Yes, I'm excited. మా వైఫ్ కంటే మా అత్త అంటే నాకు చాలా ఇష్టం అండి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. అత్త అంటే ఇష్టం కాదు గైస్, తినడానికి వెళ్తున్నాడు. మా అత్త వంటలు సూపర్ గా చేస్తుంది, సో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను, సుమ్మేస్తాను. ఓకే గైస్, ఏం కుమ్ముతాడో అది కూడా మీకు చూపిస్తాను. తింటాడు గైస్, ఫుల్ తింటాడు గైస్. నేను ఆనేస్తాను నీ కుళ్ళే జలసైపోలో. ఎప్పుడు తిండి గోలనే గైస్. చూస్తున్నారు కదా, ఈ పొట్ట చూస్తున్నారు కదా, ఇలాగే చేస్తాడు గైస్. మీకు చూపిస్తాను ఏమేమి వంట చేసిందో, దాని తర్వాత ఎట్లా తింటాడో కూడా చూపిస్తాను. సో గైస్, చెప్పాను కదా మా ఇంటికి వెళ్ళేసి తినేసి అక్కడ ఒక వ్లాగ్ పెడతాను, కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కానీ మంచిగా తిన్నాం. మటన్ కర్రీ చేసింది మమ్మీ, స్వీట్ చేసింది,
మంచిగా తిన్నాము. మా హస్బెండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ తిన్నాడు, చూస్తున్నారు కదా పొట్ట ఇక్కడ. సో మంచిగా తినేసి ఐ కుడెంట్ వ్లాగ్ అండి, అది మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మేము మన వెస్టర్న్ బిజినెస్ దగ్గరికి వెళ్తున్నాము. నేను అక్కడ కొన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను. పోస్ట్ దాట్ వీ కెన్ ఎండ్ ద వ్లాగ్. సో గైస్, చెప్పాను కదా, దిస్ ఇస్ ఆ బిజినెస్ ప్లేస్. ఇక్కడ అన్ని రెసిన్ ఆర్ట్స్ చేస్తాము, ఆల్ టైప్ ఆఫ్ రెసిన్ ఆర్ట్స్. ఇవన్నీ ఎలా సెగ్రిగేట్ చేసుకున్నాము, ఎలా అరేంజ్ చేసుకున్నాము, ఈ ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ చేసామండి మేము. నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ ఏమో. సో ఇవన్నీ రేపు డిస్పాచ్ చేయాలి. సో ఇది మొత్తం, ఈ ఇల్లు మొత్తం మేము బిజినెస్ గురించే తీసుకున్నాము. సో ఓన్లీ దీనికోసం అని ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ మీరందరూ కూడా చూడొచ్చు అని చెప్పేసి, మా బిజినెస్ ప్లేస్ని ఎలా పెట్టుకున్నామని చెప్పేసి. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించి ఇగ్నోర్ చేసేసేయండి అంతే. ఓకే. అండ్ బిఫోర్ ఎండింగ్ I would like to call my husband. Husband, please come. Okay. How did you enjoy the birthday? సూపర్ గా My birthday, though it's my birthday, how did you enjoy? ఈ బర్త్డే అయినా నా బర్త్డే, ఇప్పుడు ఇద్దరివి కలిసి ఒకటే బర్త్డే, 2 బర్త్డేలు. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఓకే, అన్ని ఉల్టా ఆన్సర్సే గైజ్, ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉండవు. సో నేను కరెక్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పటి నుంచి. సో దట్స్ ఆల్. సీ యూ గైస్. ఇట్ వాస్ లవ్, ఇట్ వాస్ ఫన్. ఇలా ఉంటుంది గైస్ మ్యారీడ్ లైఫ్.